ఎవరికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటితే భారతదేశం మౌనంగా కూర్చోదు. కొంతమంది మూర్ఖులకి నేను ఒకటే చెప్తున్నాను, ఈ దేశం యుద్ధం కోరుకోదు, కానీ యుద్ధం వస్తే ఎవరు ఎదురుగా నిలబడలేరు, అది ఏ దేశమైనా ఎవరైనా. దయచేసి ఈ పనికిమాలిన ట్వీట్లు పెట్టుకోకండి. ఒక ప్రధాని అంటే ఆ దేశ పౌరుల్ని, ఆ దేశంలో ఉండే ప్రతి మనిషిని అన్నట్టే. అమెరికా వచ్చి మోడీని పట్టుకెళ్ళిపోతే ఇదేంటి అన్న వెనిజులా అనుకుంటున్నారా ఏంటి? అట్లీస్ట్ ఏమన్నా కూడా ఇది 17th సెంచరీ ఇండియా లేదా 18th సెంచరీ 19th సెంచరీ కాదు. మేము సాధారణంగా యుద్ధాన్ని కోరుకోం. ఒక్కసారి యుద్ధమే కానీ వచ్చింది అనుకో, మాకు పాకిస్తాన్ అయినా అమెరికా అయినా పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, అర్థమవుతుందా? బట్ మేము మా విలువలకు, మా సంప్రదాయాలకు, మా కట్టుబాట్లకు మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మాకు తెలుసు పీస్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది. బట్ ఒక్కసారి మేము యుద్ధం చేయాలని మేము డిసైడ్ అయ్యామే అనుకో, అమెరికా లాంటి దేశాలు 10 వచ్చినా, చైనా లాంటి దేశాలు 20 ఉన్నా కూడా, our India is not just a nation. India is an emotion.